హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ షా కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి సమ్మర్ స్పెషల్గా క్రిస్పీ వడియాలు. ఈ వడియాలు నోట్లో వేసినే అలా కరిగిపోతాయండి. చాలా టేస్టీగా, చాలా బాగుంటాయి. తప్పకుండా ఈ రెసిపీ చూసి ట్రై చేయండి. చూసారు కదండి, వడియాలు ఎంత పొంగుతూ తెల్లగా వస్తున్నాయో. మరి మీరు చేసే వడియాలు కూడా ఇలా తెల్లగా పొంగుతూ కరకరలాడేటట్టు రావాలంటే నా వీడియోను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే నేను కొన్ని టిప్స్తో ఈ రెసిపీని పోస్ట్ చేస్తున్నాను కాబట్టి వీడియోను చివరి వరకు చూసేయండి. మరి ఆలస్యం చేయకుండా ఈ కరకరలాడే వడియాలు ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం పదండి. వడియాల ప్రిపరేషన్కు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దీంట్లోకి 2 కప్స్ వరకు వాటర్ వేసుకోండి. మనము ఏ కప్పుతోటైతే బియ్యం పిండి తీసుకుంటామో 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో అంటే 2 కప్స్ వరకు వాటర్ తీసుకోవాలండి. అప్పుడు మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాటర్ వేసిన తర్వాత ఇలా వాటర్ మరిగేటప్పుడు దీంట్లోకి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకోవాలి. బేకింగ్ సోడా వేయడం వలన వడియాలు చాలా తెల్లగా వస్తాయి, క్రిస్పీగా కూడా వస్తాయి. ఈ విధంగా సాల్ట్, బేకింగ్ సోడా వేసి వాటర్లో కలిసే విధంగా కలిపేసేయండి. కలిపేసిన తర్వాత 1 కప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి. ఇది పొడి బియ్యం పిండి అండి. మనం మామూలుగా బియ్యాన్ని మిల్లు పట్టించిన పిండి ఉంటుంది కదా, ఆ పిండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి తీసుకోండి. అంటే మీరు 1 కప్పు బియ్యం పిండికి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు ఎన్ని కప్పుల మైదా పిండి తీసుకుంటే దానికి సరిసమానంగా టేబుల్ స్పూన్ వరకు మైదా పిండి తీసుకోవాల్సి వస్తుందండి. ఇలా బియ్యం పిండిలో మైదా పిండి యాడ్ చేసి వడియాలు చేయడం వలన చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా మైదా పిండి మాత్రం యాడ్ చేస్తేనే ఈ వడియాలకు టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. చూసారు కదా, ఇలా ముద్దగా అయిన తర్వాత లో ఫ్లేమ్ టర్న్ చేసుకొని దీనిపైన ఒక ప్లేట్ను పెట్టేసుకోవాలి. అయితే ఈ వడియాల ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. చక్కగా పిండి అనేది ఉమ్మగిలుగుతుంది. దీనిపైన వెడల్పాటి పళ్ళాన్ని పెట్టేసుకొని దాంట్లో వాటర్ వేసుకోండి. సగం వరకు వాటర్ పోసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పాటు ఉడికించుకోవాలి. ఇలా పైన మీరు చెక్ చేయండి. వాటర్ అనేది కొంచెం వేడిగా అనిపించినప్పుడు మూత తీసేసి చక్కగా ఒకసారి పిండిని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా పైన ప్లేట్లో వాటర్ వేసి పిండిని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించడం వల్ల పిండి చక్కగా ఉమ్మగిల్లడమే కాదండి, వడియాలు స్మూత్గా చక్కగా మెరుస్తూ వస్తాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ ప్రాసెస్ ఫాలో అయితేనే మీకు వడియాలు మెరుస్తూ రావడమే కాదు, చాలా కరకరలాడుతూ చాలా టేస్టీగా కూడా వస్తాయి. చూసారు కదా, ఇలా పిండి ఉమ్మగిలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ పిండిని పక్కన పెట్టేసే ముందు కూడా దీనిపైన వాటర్ ఉన్న ప్లేట్ను పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు అలా రెస్ట్ ఇవ్వండి. పిండి కంప్లీట్గా చల్లారితేనే ఈ పిండి పర్ఫెక్ట్గా అవుతుందండి. చూసారు కదా, కంప్లీట్గా చల్లారిన తర్వాత పిండి ఈ విధంగా ముద్దగా తయారవుతుంది, సాఫ్ట్గా అవుతుంది. మీకు వీడియోలో పిండి చూస్తేనే తెలుస్తుంది కదా పిండి ఎంత సాఫ్ట్గా అయ్యిందనేది. ఇప్పుడు ఈ పిండిని మరొక బౌల్లోకి తీసుకొని ఈ పిండిని మన చపాతీ పిండిలాగా ముద్దలా చేసి పెట్టుకోవాలి. పిండిని కొంచెం మీరు పిసుకుంటూ ఇలా ముద్దగా సాఫ్ట్గా చేసుకోండి. అలా అయితే వడియాలు చాలా సాఫ్ట్గా వస్తాయి. చూసారు కదా, ఇలా పిండిని సాఫ్ట్గా తయారు చేసుకున్న తర్వాత మన ఇంట్లో జంతికల మిషన్ ఉంటుంది కదా, ఆ జంతికల మిషన్లో పెట్టేసుకుంటూ మనకు కావాల్సిన సైజులో వడియాలాగా వత్తుకోవాలి. అయితే మిషన్లో పెట్టేటప్పుడు కూడా ఈ విధంగా ముందుగానే రోల్స్ చేసి పెట్టుకోండి. తర్వాత ఇలాంటి హోల్స్ ఉన్న బిళ్ళను మిషన్లో పెట్టేసుకొని మనం రోల్స్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పిండిని ఇందులోకి పట్టినంత పెట్టేసుకొని మిషన్ టైట్ చేసుకొని జంతికలాగా వత్తేసుకోవాలి. చూసారు కదండి, ఇలా రోల్స్ చేసి పెట్టుకోవడం వల్ల మన పిండి మనకు చేతి కత్తుకోకుండా ఈజీగా అయిపోతుంది ప్రాసెస్. తర్వాత ఇలాంటి పాలిథిన్ పేపర్ పైన మీకు నచ్చిన సైజులో వడియాలాగా వత్తుకోండి. అయితే వడియాలాగా వత్తేటప్పుడు మాత్రం ఒకటే దగ్గర కుప్పలాగా వత్తకండి. కొంచెం దూరంగా వత్తడం వల్ల మనం వడియాలు డీప్ ఫ్రై చేస్తే చక్కగా డీప్ ఫ్రై అవుతుంది, లోపల వైపు కూడా చక్కగా గోలుతుంది. కాబట్టి ఇలా కొంచెం లైట్గానే వెడల్పుగా స్ప్రెడ్ చేస్తున్నట్టు వడియాల్లాగా వత్తేసుకోండి. అయితే ఈ వడియాలు మామూలు కాటన్ క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చండి, ఈజీగా వచ్చేస్తుంది. దీనికి పాలిథిన్ పేపర్ లేకున్నా పర్వాలేదు, మన ఇంట్లో కాటన్ క్లాత్ పైన కూడా పెట్టుకోవచ్చు. అయితే ఈ వడియాలకు ఎండ ఏమీ అవసరం లేదండి. మామూలుగా మనం ఇంట్లో ఫ్యాన్ గాలి కింద పెట్టేసి ఈవినింగ్ వరకు చక్కగా ఆరిపోతాయి. తర్వాత ఈవినింగ్ తర్వాత వీటిని టర్న్ చేసేయండి. టర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మీకు ఎండ అవైలబుల్ ఉంటే ఎండలో ఒక డే అంతా పెట్టేసేయండి. అలా చేయడం వల్ల ఈ వడియాలు 1 ఇయర్ పాటు స్టోర్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మిగతా పిండిని కూడా వడియాలాగా పెట్టేసుకొని మన ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకుంటే కంప్లీట్గా 2 డేస్లోనే ఈ వడియాలు చక్కగా ఆరిపోతాయి. చూసారు కదండి, వడియాలు ఎంత చక్కగా ఆరిపోయాయో. ఇవి ఆరిన తర్వాత ఇంకా సన్నగా ఉంటుంది కాబట్టి మీరు ఇలాంటి రంధ్రాలు ఉన్న బిల్లనే పెట్టుకోండి. ఈ వడియాలకు అలాంటి రంధ్రాలు ఉన్న బిల్ల అయితేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కాబట్టి మీరు హోల్స్ను కొంచెం చెక్ చేసుకొని ఆ హోల్స్ ఉన్న బిల్లనే మిషన్లో పెట్టుకొని ఈ విధంగా జంతికలాగా ఒత్తుకొని 2 డేస్ పాటు ఆరబెట్టుకోండి. ఇప్పుడు వీటిని నేను డీప్ ఫ్రై చేసి చూపిస్తాను. చూసారు కదండి, వడియాలు ఎంత తెల్లగా పొంగుతూ వస్తున్నాయో. వాటి సైజు మామూలుగా ఎంత ఉంది, ఆయిల్లో వేసిన తర్వాత డబల్ సైజుకి రావడం జరుగుతుంది. వీడియోలో మీరు క్లియర్గా చూస్తేనే ఈ వడియాలు ఎంత చక్కగా ఉన్నాయన్న విషయం మీకు అర్థమవుతుంది. అయితే ఈ వడియాలను డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ చక్కగా వేడెక్కిన తర్వాతనే డీప్ ఫ్రై చేసుకోండి. అది కూడా మీడియం ఫ్లేమ్కు అడ్జస్ట్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి.
చూసారు కదండి ఎంత తెల్లగా ఎంత బాగున్నాయో వడియాలు. నోట్లో వేస్తేనే అలా కరిగిపోతాయండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. మీకు వడియాలను దగ్గర నుంచి చూపిస్తున్నాను. అవి సాఫ్ట్గా ఇలా మెరుస్తూ కనబడతాయండి. మనం 1 కప్పు బియ్యం పిండికి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి వేయడం వల్లనే దీనికి ఇంత టేస్ట్ రావడం అనేది జరుగుతుంది. చూసారు కదా క్రిస్పీగా కూడా ఎంత చక్కగా ఉన్నాయో. మరి ఆలస్యం ఎందుకు, మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చాయో మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నాకు తెలిసి అయితే ఈ వడియాల రెసిపీ నచ్చని వారంటూ ఎవ్వరు ఉండరండి. అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. 100కి 100% పర్ఫెక్ట్గా కుదురుతాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎండతో పని లేకుండా ఎవరైనా పెట్టేంత ఈజీగా ఇంట్లోనే మల్లెపువ్వు లాంటి తెల్లటి కరకరలాడే వడియాలు. ఈ వీడియోను చూశాక ఎవరైనా ఇట్టే పెట్టేస్తారు. అంతేకాదండి, సంవత్సరాల తరబడి కూడా నిల్వ చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే తెల్లటి వడియాలను ఎలా పెట్టాలో చూసేద్దాం పదండి. వడియాల కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక గిన్నెలోకి 4 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. గ్లాస్ కానీ బౌల్ కానీ ఏదైనా తీసుకోండి, కానీ మెజర్మెంట్తోనే తీసుకోవాలి. ఇలా 4 కప్పుల నీళ్లు తీసుకుంటే దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. వడియాల్లోకి కానీ అప్పడాల్లోకి కానీ సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది. తర్వాత 1 అర టీ స్పూన్ వరకు వంట సోడాను వేసుకొని వాటర్లో కలిపేసేయండి. ఇప్పుడు ఇలా వాటర్ మరిగేటప్పుడు ఏ కప్పుతోటి నీళ్లు తీసుకున్నామో అదే కప్పుతోటి 2 కప్పుల నిండా బియ్యం పిండి తీసుకోవాలి. అంటే 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల నీళ్ళ మెజర్మెంటే సరిపోతుంది. మనము 4 కప్స్ వాటర్ వేసాం కాబట్టి 2 కప్పుల బియ్యం పిండి తీసుకోవాలి. వడియాలు సాఫ్ట్గా రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల మైదా పిండిని యాడ్ చేసుకోండి. 1 కప్పు బియ్యం పిండికి 1 టేబుల్ స్పూన్ మైదా పిండి సరిపోతుంది. ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని వాటర్లో పూర్తిగా పిండి కలిసేలా చక్కగా కలిపేయండి. ఇలా పిండి వాటర్లో పూర్తిగా కలిసేలా ఒక 2-3 మినిట్స్ అయినా కలుపుతూ ఉడికిస్తేనే పిండి సాఫ్ట్గా అవుతుంది. ఇలా పూర్తిగా కలిపిన తర్వాత స్టవ్ను అలాగే సిమ్లో పెట్టుకొని దీనిపైన ఒక పళ్ళెం పెట్టి పళ్ళెంలో కొన్ని వాటర్ వేసి ఒక 2-3 మినిట్స్ ఉడికించాలి. చూడండి, పళ్ళెంలోని వాటర్ వేడెక్కిన తర్వాతనే ఇప్పుడు దానిపైన నెమ్మదిగా ప్లేట్ని తీసి మళ్ళీ కలుపుతూ 1 నిమిషం పాటు ఉడికించండి. ఇలా పిండి పైన పళ్ళెంలో వాటర్ వేసి ఉడికించడం వల్ల పిండి సాఫ్ట్గా అవడమే కాకుండా వడియాలు పొంగుతూ డబల్ సైజు వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఆ వాటర్ ఉన్న పళ్ళాన్ని పెట్టి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మరొక బౌల్లోకి వేసి పిండిని ఇలా ముద్దలా చేసుకోవాలి. పిండిని ఒక 2-3 మినిట్స్ అయినా నీట్ చేసుకుంటూ ఇలా ముద్దలా చేస్తేనే మనకు వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి. తర్వాత ఇలా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని రోల్స్ అన్నీ చేసి పెట్టుకోండి. జంతికల పీటలో పెట్టడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు జంతికల పీటలో స్టార్ షేప్ ఉన్న బిళ్ళను పెట్టేసుకొని పిండిని వేసి టైట్ చేసేయండి. ఇంట్లోనే కాటన్ క్లాత్ కానీ పాలిథిన్ పేపర్ పైన పరుచుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు వడియాలు వత్తేసుకోండి. ఈ వడియాలు పెట్టడానికి ఎండ అవసరం లేదు కాబట్టి ఇంట్లోనే ఎవరైనా ఫ్యాన్ గాలి కింద పెట్టేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో చాలామంది అపార్ట్మెంట్ ఫ్లాట్స్లలో ఉంటున్నారు కదా, అలాంటి వారికైతే చాలా యూజ్ అవుతుంది. ఇలా ఒక డే అంతా ఫ్యాన్ గాలి కింద అలాగే పెట్టేయాలండి. నెక్స్ట్ డే నుంచి ఒక 1 వీక్ వరకు ఫ్యాన్ గాలి కింద పెడుతూ ఉండండి. ఒకవేళ మీ బాల్కనీలో కానీ బయట ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఎండలో 1 వీక్ అయినా పెట్టుకుంటే 1-2 ఇయర్స్ పాటు నిల్వ ఉంటాయి. కాబట్టి మీరు ఎండ ఉంటే మాత్రం ఎండలో పెట్టడానికే ప్రయత్నించండి. చూడండి, పూర్తిగా ఎండిన ఈ వడియాలను వేడివేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి. అయితే స్టార్టింగ్ మాత్రం హై ఫ్లేమ్లో పెట్టుకొని వడియాలు వేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్కు టర్న్ చేసుకొని 2 వైపులా టర్న్ చేస్తూ మంచిగా గోలిన తర్వాతనే ఆయిల్లోంచి తీయండి. చూడండి, వడియాలు స్టార్టింగ్లో ఎంత సైజు ఉంది, ఆయిల్లో వేసిన తర్వాత డబల్ సైజు వస్తాయి. నేను చెప్పిన టిప్స్ మెజర్మెంట్స్ కరెక్ట్గా ఫాలో అయ్యారంటే మీకు కూడా ఇలా మల్లెపూలు లాంటి తెల్లటి కరకరలాడే టేస్టీ వడియాలు మీ సొంతం అవుతాయి. ఎండ లేకుండా కూడా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. సంవత్సరాల తరబడి కూడా నిల్వ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వడియాల రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి.